ఇప్పుడు ఈ సందర్భం గురించి వర్ణించమంటే, ఇప్పుడు మన మైక్ పే చర్చా విత్ విషిత ప్రోగ్రాం గురించి వర్ణించమన్నా, టీవీ నైన్‌లో జరుగుతున్న ఈ పాడ్‌కాస్ట్ గురించి వర్ణించమన్నా, ఒక పాట పాడమంటే ఏ పాటతో పోలుస్తారు? అసలు ఏ ఎట్లాంటి పాటతోనూ పదాలు? పోల్చను. ఎందుకంటే 20 సంవత్సరాలుగా పాట రాయడం అంటే అడ్వాన్స్ తీసుకున్న తర్వాతే రాయడం. అయ్యో సార్, ఇది హైలైట్. నా ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు రిలీజ్‌కి ముందు మీకు అడ్వాన్స్ పే చేయమని ఎంత సార్? ఫోన్ పే నెంబర్ చెప్పండి సార్. అంటే మీ ఒక్క ఫోన్ పే సరిపోదు. అయ్యో డైలీ బాబోయ్. లిమిట్ సరిపోదు. సార్ నేను మా మేనేజింగ్ ఎడిటర్ గారితో మా మేడంతో మాట్లాడి ఆ పేమెంట్ గురించి సెండ్ చేద్దాం. దేని గురించి అన్న వర్ణించమంటే ఏమని వర్ణిస్తారు? చలాకీ మాటలతో చతురత నిండిన పాటలతో చలాకీ మాటలతో చతురత నిండిన పాటలతో జరిగిన ఈ కార్యక్రమం వినోద వికాస సంగమం. చలాకీ మాటలతో. బా సూపర్ సార్, నాకు మస్తు హ్యాపీగా ఉంది, చాలా చప్పట్లు కాదు. ప్రౌడ్గా అనిపిస్తుంది. చప్పట్లు కాదు, పేమెంట్ సార్ 1000000000. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రాసిన పాటలల్లో కంపేర్ చేయాలంటే ఎట్లాంటి పాటతో కంపేర్ చేస్తారు? ఇప్పుడు మీరు పదాల కూర్పుతోటి చేశారు కదా ఈ ఈ ఈ కార్యక్రమాన్న మ్మ్. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచేం కనబడుతుంది, గంటకి 80 మైళ్ళ వేగంతోటి ఏవేవో ఆలోచిస్తుంది. దీన్నే అమ్మాయి కుర్చీ మీద కూర్చుంది, కుర్చీలోంచేం కనిపెడుతుంది, గంటకి 90 మైళ్ళ వేగంతోటి ప్రశ్నల్లో ముంచెత్తేస్తుంది. బా సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఎ లాట్.